హాయ్ హలో వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. ప్రెసెంట్ అయితే ఆర్జీవి డెన్ దగ్గర కింద పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు. ఆర్జీవి అరెస్ట్ కి అయితే రంగాన్ని అయితే సిద్ధం చేశారు. ఆయన విచారణకి నేను సహకరించలేను అంటున్నారు. మరి పోలీసు వాళ్ళు సహకరించకపోతే వెంటనే అరెస్ట్ చేసి ఒంగోలుకి తీసుకెళ్లిపోతాం అని చెప్పి అంటున్నారు. అన్న చూసారా మరి ఆర్జీవి డెన్ ముందు అయితే 1 2 3 4 మొత్తం ఉన్నారు పోలీసు వాళ్ళు అయితే. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి పోలీసులు ఆయన హైదరాబాద్ లో ఆర్జీవి ఫ్యాక్టరీ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళారు. అక్కడ పోలీసులు లోపలికి అనుమతించట్లేదు. అది ఎందుకంటే ప్రైవేట్ కి సంబంధించింది. నోటీసులు ఆల్రెడీ గతంలోనే ఇచ్చారు అటు ఆర్జీవికి సంబంధించి రామ్ గోపాల్ వర్మకి. కాకపోతే దానికి ఇంతవరకు రెస్పాన్స్ ఇవ్వలా. పైగా పోలీసులకు విచారణకి రావాలని కోరినా కూడా మరి ఆయన ఏ పరిస్థితిలో ఉన్నారో తెలియదు. అంటే సండే కదా కొంచెం హ్యాంగ్ ఓవర్ లో ఉంటారు. సో అసలు అంటే ఏంటి నీ ఉద్దేశం ఏంటి? ఇతని మీద అతన్ని అరెస్ట్ చేయొచ్చు అంటావా లేదంటావా? అంటే అన్న డబ్బులు ఇస్తే సినిమా డైరెక్ట్ చేస్తారు, డబ్బులు ఇస్తే అలాగే ఏదైనా చేస్తారు. అంటే ఆయన గురించి ఆయన ఆర్టిస్ట్ డబ్బులకి పని చేస్తారు, కష్టపడి డబ్బులకి పని చేస్తారు. ఇటువంటి అమాయకులను తీసుకుని వెళ్ళి జైల్లో కూర్చోబెట్టి అసలు సిసలైన వాళ్ళని బయట అయితే వదులుతున్నారు అని నా అభిప్రాయం. మరి మీరేమంటారు? అంటే డబ్బులు ఇస్తే ఏది తినటానికైనా రెడీయా ఆర్జీవి? ఇది గుర్తుపెట్టుకో. అంటే నిజమే, ఆర్జీవి ఎవరు డబ్బులు ఇచ్చినా సరే, ఏది చేయడానికైనా సరే, ఎవరిని తిట్టడానికైనా ఎవరిని పొగడడానికైనా రెడీగా ఉంటాడు ఆర్జీవి. అతనే చాలా సార్లు చెప్పుకొచ్చాడు అతనికి వాల్యూస్ గానీ, ఎథిక్స్ గానీ, ఎమోషన్స్ గానీ ఎటువంటి లేని ఒక మనిషి. కానీ దాని మనిషి అని కూడా అనకూడదు, ఒక మానవ మృగం అనాలి. సో అలాంటి వ్యక్తికి ఎటువంటివి ఉండవు. ఎందుకంటే పిల్లల్ని అందరినీ ఆయన వదిలేసి ఆయన జీవితం ఆయన గడుపుతున్నాడు సపరేట్ గా. ఆయన ఒక ప్రపంచం, దాంట్లో ఆయనే రాజుగా ఉంటాడు. ఆయన చెప్పిందే వేదం అనుకుంటాడు, ఆయన చెప్పిందే కరెక్ట్ అని ఆయన ఆలోచన ఉంటాడు. కానీ ఇది జనానికి కాదు. కంపేరింగ్ టు మిగతా వాళ్ళతో పోలిస్తే ఈయన చేసిన పనులు భూతత్వంలో చూస్తే కానీ కనపడవు అని ఎలా ఉన్నా. అసలు ఏం చేస్తారు కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఇదే ఇందాక మీరు చెప్పారుగా, డబ్బులు ఏది ఇస్తే ఎవరేది ఇస్తే వాళ్ళకి వత్తాసు పలకటం, వాళ్ళు చెప్పింది చేయటం, వాళ్ళ కుక్క బిస్కెట్లు వేసి ఆ బిస్కెట్లు తిని ఎక్కడ పడితే ఏం కావాలంటే మొరగటం, కుక్కలాగా వాళ్ళ వెంబటపడి తిరగటం, మిగతా వాళ్ళ మీద సపోర్ట్ గా ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ గా సినిమాలు తీయటం, క్యారెక్టర్ని మాఫింగ్ చేసి పోస్టులు ఏంటి గతంలో చంద్రబాబు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, లోకేష్ గారికి కానీ చాలా దారుణంగా చేసినటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తిని నిజంగా అసలు ఇతనికి సమాజంలో తిరిగే అర్హత కూడా లేదు. డెఫినెట్ గా ఇది వ్యక్తిగా చెప్తున్నా, డైరెక్టర్ గా చెప్పట్లా. డైరెక్టర్ కంటే కొన్ని ఎథిక్స్ ఉంటే కొంత అతనికి కనీసం సమాజంలో జరుగుతున్నటువంటి అనేక దానికి స్పందించాల్సినటువంటి పరిస్థితుల్లో ఉండి ఆ సినిమాని తీస్తారు, ఆ స్పందిస్తూ సినిమాని తీస్తారు. కానీ రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి మనిషి కాదు. ఎందుకంటే డైరెక్టర్ గా మాత్రం చాలా మంచి డైరెక్టర్. ఎందుకంటే గతంలో ఆయన తీసిన సినిమాలకు మన పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన చేసిన చాలా సినిమాలు ఉన్నాయి. కాకపోతే చాలా మందికి లైఫ్ ఇచ్చాడు కూడా ఒక డైరెక్టర్ గా. అనేక మందికి చాలా మందికి ఒక రోల్ మోడల్ గా నిలిచినటువంటి ఒక స్థాయికి వెళ్ళినప్పుడు. కానీ ఆ స్థాయి తలకెక్కిందా లేదంటే దాంట్లోకి వెళ్ళిన తర్వాత మెంటలెక్కిందా తెలియదు. కానీ ఉన్నదంతా పాడు చేసుకున్నాడు. డబ్బులు కక్కుర్తి పడి ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీయటం, దాంట్లో ఒక ఎథిక్స్ ఉండవు, పాడు ఉండదు. ఎందుకు తీస్తాడు ఆయనకే తెలియదు. సినిమా హిట్ అవుతుందని తీస్తే నాకు తెలుస్తుంది కదా, మళ్ళీ అదే పని చేస్తాను కదా, నాకు తెలియదు, మీరు చెప్తారా? ఇంకొకటి ఎవరిని క్వశ్చన్ చేస్తే ఆయన తిడతాడు, ఇంకొకటి ఏమైనా చెప్తే ఇంకోటి చెప్తాడు. నాకు ఇది కాదు కావాల్సింది, వేరేది ఉంది, నాకు వేరే వాళ్ళ దాంతో సుఖం ఉంది, ఈ సుఖం నాకు పని చేయదు, నాకు డబ్బులు ఇస్తే చాలు. ఈయన మరో వింత మనిషి అనుకోవచ్చా? వింత మనిషి కాదు, అసలు మనిషే కాదు. మనుషుల జాబితా నుంచి తీసేయాలి ఇతను. ఇతను ఒక మానవ మృగం. అదే చెప్పాను కదా, ఎథిక్స్ గానీ వాల్యూస్ గానీ ఎటువంటి లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే నాకు తెలిసి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏమన్నా కాస్త ఎథిక్స్ కానీ ఉంటాయేమో, కానీ ఈయనకి అది కూడా ఉండవు. ఇప్పుడు పైగా పవన్ కళ్యాణ్ గారు కొత్త బిల్లు ఒకటి ఆమోదిస్తున్నారు, సోషల్ అబ్యూరెన్స్ వైలెన్స్ అని చెప్పి. ఏంటన్నా అది మీరు చెప్పండి. సోషల్ అబ్యూరెన్స్ కి సంబంధించి ఎవరైతే గతంలో వైఎస్ఆర్సీపీ చేసినా, టీడీపీ చేసినా, జనసేన చేసినా, ఇంకొక పార్టీ చేసినా కూడా అందరికీ దీని నుంచి ఇబ్బంది కలగకూడదు. ఒక పద్ధతి ప్రకారం విమర్శలు అనేవి చేసుకోవాలి, పాలసీ ప్రకారం విమర్శలు చేసుకోవాలి. అంతే తప్ప నీ వ్యక్తిగత జీవితంలోకి నేను వెళ్తాను, నీ వ్యక్తిగతం తీసుకొచ్చి ఇష్టం వచ్చి మాట్లాడేస్తాను, నిన్ను రోడ్డు మీద హీట్ చేసి నీ పరువంతా తీసేస్తాను, మీ ఫ్యామిలీ గురించి నీ పిల్లల గురించి బూతులు మాట్లాడేస్తా, నేను ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తా, నాకు భావ ప్రకటన స్వేచ్ఛ గవర్నమెంట్ ఇచ్చింది, రాజ్యాంగం ఇచ్చిందంటే కుదరదు అని చెప్పేదే
ఆ చట్టం అనమాట. Okay. అలాంటిది తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది కూడా పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ లో ఇది 100% కావాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మన 5 ఏళ్లుగా ఎలాంటి దారుణాలు చూసాం. గత ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు అంత దౌర్భాగ్య పరిస్థితికి ఎప్పుడు ఎక్కడ చూడలా. అటు టీడీపీ చేసినా, ఇటు వైసీపీ చేసినా, లేదంటే జనసేన చేసినా కానీ ఇప్పటి వరకు అంత దారుణమైనటువంటి పరిస్థితులు చూడలే. ఈ 5 ఏళ్లలో వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది ఒక గ్రూపుగా దాదాపు 50,000 మందికి పైగా వాళ్ళ గ్రూప్ని మెయింటైన్ చేస్తూ, ఒక పేటీఎం బ్యాచ్గా వాళ్ళకి డబ్బులు ఇస్తూ, వాళ్ళని ఎవరు ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడదాం అనుకున్నా, వాళ్ళకి ఇబ్బందిగా వస్తారనుకున్నా, వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఏదైతే ఇతను ఎథిక్స్ లేకుండా చేశాడో, ఇలాంటి మానవ మృగాల్ని ఒక 50,000 మందిని జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేశారు. తీసుకెళ్తారంటారా జైలుకి? డెఫినెట్ గా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన సహకరించట్లేదు, లోపల కూడా రానివ్వట్లేదు, పోలీసులు నోటీస్ ఇచ్చిన దానికి స్పందించట్లేదు. ఇప్పటి వరకు అయితే చాలా కేసెస్ అయితే పెట్టారు. ఇతను కొత్త కాదు, ఇతనికి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో టచ్ లో ఉన్నాయని చెప్పి చాలా మంది చెప్తుంటారు. వాళ్ళతో వీళ్ళతో టచ్ లో ఉన్నాయని, వాళ్ళతో మాట్లాడతాడని, డీలింగ్స్ ఉన్నాయని, ఇంకోటి చెప్తే ఇతను భయపడే వ్యక్తి కాదు. చెప్తున్నా కదా, అంత పెద్ద పెద్ద కేసుల్లోనే బయటికి రాలేకపోయారు, అంటే బయట తిరుగుతున్నాడు స్వేచ్ఛగా. ఈ చిన్న కేసుతో ఈయన లోపల వేయగలరంటారా? ఇప్పుడు చేసింది ఇది నిజంగా తప్పే కదా. మరి పోలీసుల విచారణకు నువ్వు వచ్చి అవును నేను ఇది కావాలని చేసింది కాదు, లేదంటే ఎవరో నా వెనకాల ప్రోద్బలంతో నేను చేశాను, నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను సినిమా డైరెక్టర్ గా నాకు చేసినటువంటి పని నేను సమర్థంగా నిర్వర్తించాను, ఇది కావాలని చేసింది కాదు. సో దానికి కోర్టుకి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ విచారణ మీ వెనక ఎవరున్నారు, ఏంటి, మీరు చేశారా, మీకు ఎవరన్నా డబ్బులు ఇచ్చారా, మీరు ఎవరన్నా చేయమంటే చేశారా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. మీరు కావాలని చేశారా, డబ్బులు ఇస్తే చేశారా, కుక్క బిస్కెట్లకి ఆశపడి ఆ కుక్క బిస్కెట్లు తినడానికి చేశారా, ఇంకోటి అనేది క్లారిటీ చెప్పాల్సిన అవసరం ఉంది. సో చెప్పకుండా నేను ఇంట్లో కూర్చుంటా అంటే నువ్వు ఉంది భారతదేశంలో, నువ్వు ఉందే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో, ఎత్తుకొచ్చైనా సరే నిన్ను లోపలేసి కుమ్ముతారు పట్టుకుని. దీన్ని బట్టి ఏం తెలుసుకోవాలన్నా మనం, అంటే అదే చెప్తున్నాగా, 1000 గద్దలను తిన్న రాబుందైనా సరే ఒక చిన్న గాలి వాన కొట్టుకుపోయిందంట. ఇప్పుడు అలా ఉంటది. అంత పెద్ద పెద్ద బడా కేసులు ఉన్న రామ్ గోపాల్ వర్మకి ఒక్క దెబ్బకి కొట్టుకుపోతాడు, పుసుక్కుని పోతాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయాడంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఇంత డాన్లు ఎంత వాళ్ళు మనం మెయింటైన్ చేసాం, కానీ మనకి ఎప్పుడు కేసు అవలేదు. జస్ట్ ఒక మాఫింగ్ ఫోటోలు దెబ్బకి లోపలేసి పడదప్పారని దరిద్రంగా ఉంటది కదా. సో పైగా మంచి డైరెక్టర్, ఇండియా లెవెల్లో ఆయనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ బ్రాండ్ క్రియేట్ చేసి ఇప్పుడు కుక్క బిస్కెట్లు కక్కుర్తుపడే బ్రాండ్ ని ఆయన కొత్తగా ఏ రాజకీయ పార్టీకి ఎవడో డబ్బులు ఇస్తే వాడికి ఏది కావాలంటే అది చేసేయటం అనేది కరెక్ట్ కాదు. ఇది సమాజం అంగీకరించకూడదు. ఇలాంటి వ్యక్తుల్ని ఇక్కడతో ఆపేయాలి. ఇది ఈ 5 ఏళ్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో గనక ఇది చేస్తే ఇది ఏ పార్టీకైనా వర్తించాలి. ఈవెన్ జనసేన నుంచి కానీ, టీడీపీ నుంచి కానీ, ఇంకొక పార్టీ నుంచి కానీ, వైసీపీకి సంబంధించిన వాళ్ళని తిట్టినా కూడా డెఫినెట్ గా వాళ్ళ మీద శిక్ష పడితే అప్పుడు ఓకే, ఇది కరెక్ట్ దారిలో వెళ్తుంది, ఇది కరెక్ట్ అయిన పద్ధతి. సో ఇలాంటి వాటి జోలికి ప్రజలు కూడా వెళ్ళకూడదు. మనకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఒక పద్ధతి పాడు ఉంటే సమాజంలో బ్రతుకుతున్నాం, మనం ఏం సైకోలం కాదు, మనం ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి ఇక్కడ సమాజం ఒప్పుకోదు అనేది గవర్నమెంట్ తీసుకోవాలి, పోలీస్ శాఖ చూడాలి, చట్టాలు కూడా దానికి తగ్గట్టుగా కోర్టులు కూడా శిక్షలు వేయాలి. సో చూద్దాం, ఇలాంటి వాళ్ళకి శిక్షలు పెడితే అలాంటి వాళ్ళు తగ్గుతారు. ముందు పెద్దవాళ్ళు ఎలాంటి ఆంబోతుల్ని సినిమా రేంజ్ల్లోనో లేదంటే ఇంకొక పెద్ద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉంటారు కదా, తాగేసి ఇష్టం వచ్చినట్టు, ఇలాంటి వాళ్ళని కట్టడి చేస్తే ఆటోమేటిక్ గా కింద వాళ్ళు తగ్గుతారు. సో ఫస్ట్ ఎప్పుడు కూడా కింద వాళ్ళని చేయకూడదు, ఫస్ట్ పెద్దవాళ్ళని వేస్తే కింద వాళ్ళకి భయం వస్తుంది. సో ఇలాంటి వాళ్ళకి పడాల్సిన అవసరం అయితే ఉంది.